తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి 1 ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా నిన్నటి వరకు డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే ఈరోజు అయితే జమ చేయనున్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు అంటే వానాకాల సీజన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తే పీఎం కిసాన్ 23వ విడతకు సంబంధించినటువంటి డబ్బులు మన కేంద్ర ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేయబోతుందన్నమాట. ఇక వీరి ఖాతాల్లోకి 2,000 రూపాయలు, ఇక ఇటువంటి వారంతా రైతుల ఖాతాల్లోకి మొత్తం 4,000 రూపాయల పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తున్నారు అన్నమాట. ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరూ ఏం చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి రైతులకి ముఖ్యంగా ఏదైతే పీఎం కిసాన్ డబ్బులను పంపిణీ చేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వం అందరికంటే ముందుగా మీ ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో తెలపడం జరిగింది. ఇక పైన 22వ విడతలో ఎవరికైతే డబ్బులు అనేది జమ కాలేదో సో అలా డబ్బులు జమ కాకుండా ఉండాలంటే ఉండకూడదంటే జమ చేసిన వెంటనే మీ ఖాతాలోకి ఆ డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి అన్న వివరాలు మీకు ఈ వీడియోలో క్లుప్తంగా నేనైతే ఇక్కడ సమాచారాన్ని తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ 23వ విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఇటువంటి అర్హతలు కలిగి ఉండాలి అన్నది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా రైతులందరూ కూడా ఇటువంటి అప్డేట్స్, ఇటువంటి అర్హతలు అని కలిగి ఉంటేనే, చేసుకొని ఉంటేనే మీకైతే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. సో ఎవరెవరికి జమ అవుతాయి, ఎప్పటి నుంచి జమ అవుతాయి, తెలంగాణలో డబ్బులను రైతు భరోసా డబ్బులు కూడా జమ కానటువంటి రైతులకి ఎప్పటి నుంచి జమ చేస్తాయి అన్న వివరాలు మీకు ఈ వీడియోలో క్లుప్తంగా నేనైతే సమాచారాన్ని అయితే తెలియజేస్తాను అన్నమాట. సో అందుకోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం కిసాన్ 23వ విడత ఇన్స్టాల్మెంట్ కింద 2,000 రూపాయలను కూడా విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పీఎం కిసాన్ డబ్బులను జమ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి దాదాపు 10,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు నిధులను అయితే కేటాయించబోతున్నారు అన్నమాట. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు 4,500 కోట్ల రూపాయలు అయితే 4,500 కోట్ల రూపాయల నుంచి 6,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతున్నట్లు వివరణ ఇవ్వడం జరిగింది. ఇక ఈ నెల చివరి ఆఖరు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 23వ విడత, 22వ విడత జమ కానటువంటి రైతులకు 22వ విడత, 23వ విడత నిధులను అయితే మన రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకొని రెడీగానైతే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ముందుగా ఈ డబ్బులు అనేది ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.